ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క దివ్య శ్రేష్ఠ నామమును బట్టి ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి సమయంలో ఈ లైవ్ ద్వారా వీక్షిస్తున్నటువంటి దేవుని బిడ్డలందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తున్నాం. ఈ సమయంలో ప్రార్థన చేసుకుని ఈ ఆరాధన ప్రారంభించుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన మా ప్రభువా, ఆకాశమందు నీవు తప్ప మాకు ఎవరున్నారు? మా బలము, మా ధనము, మా ఆధారము, మా ధైర్యము మీరే ఉన్నారు తండ్రి. నీకంటే నమ్మదగిన వారు భూమి మీద ఎవరూ లేరు. మా జీవితాలను కట్టినవాడు నీవే, మా పరిస్థితులన్నింటినీ మార్చిన దేవుడు నీవే. ప్రభువా, ఈ రాత్రికాల సమయంలో మీ పాదాల దగ్గరికి వస్తున్నాం తండ్రి. ఈ లైవ్ ద్వారా జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం, ఈ ఆరాధన అంతటిని మీ చేతులకు అప్పగించుకుంటున్నాం ప్రభువా. మీ నామానికి మహిమకరంగా, మేలుకరంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మీరు అనుగ్రహింపచేస్తున్నందుకు వందనాలు ప్రభువా. అయా, ఈ సమయంలో పాటలతో నేను స్తుతిస్తుండగా వాక్యం చేత మీరు మాతో మాట్లాడుతూ రండి, దర్శిస్తూ రమ్మని యేసయ్య నామం పేరట అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ సమయంలో ఒక ప్రత్యేకమైన పాట పాడుకున్న తర్వాత దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రభు యేసు నా రక్షకా, నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. అల్ఫయు నీవే, ఓమేగయు నీవే, అల్ఫయు నీవే, ఓమేగయు నీవే. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. ప్రియుడైన యోహాను పద్మసులో ప్రియమైన యేసుని స్వరూపము. ప్రియుడైన యోహాను పద్మసులో ప్రియమైన యేసుని స్వరూపము. ప్రియమారజూచి బహుధన్యుడై, ప్రియ ప్రభు నిన్ను చూడని ప్రియమారజూచి బహుధన్యుడై, ప్రియ ప్రభు నిన్ను చూడనేమో. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. ఎరిగి ఎరిగినే పడిపోతిని, యేసుని గాయము రేపేతిని. ఎరిగి ఎరిగినే పడిపోతిని, యేసుని గాయము రేపేతిని. మోసపోతే నేను దృష్టి దొంగలితి, దాసుడ నన్ను చూడనేమో. మోసపోతే నేను దృష్టి తొలగితి, దాసుడ నన్ను చూడనేమో. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. అల్ఫయు నీవే, ఓమేగయు నీవే, అల్ఫయు నీవే, ఓమేగయు నీవే. ప్రభు యేసు నా
రక్షగా నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. ప్రభు యేసు నా రక్షగా నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మరి సమయంలో ఈ దినముకై ఏర్పాటు చేయబడినటువంటి పరిశుద్ధ లేఖనంలో నుండి దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకోబోతున్నాం. దయచేసి నాతో పాటు కలిసి మీ దగ్గర పరిశుద్ధమైనటువంటి బైబిల్ గ్రంథం ఉన్నట్లయితే దయచేసి ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మనందరం తెరిచి చక్కగా ధ్యానం చేయాలని ప్రభుపేట మనం చేస్తూ ఉన్నాను. దేవుని వాక్యాన్ని వినే ముందు బైబిల్ గురించినటువంటి కొన్ని విషయాలు మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. దేవుని బిడ్డలారా, ఒక దేశంలో జరిగినటువంటి నిజ సంఘటన మీకు చెప్పాలని ఇష్టపడుతున్నాను. ప్రపంచంలో దాదాపుగా 255 దేశాలు పైబడి ఉన్నాయి. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి దేశ నాయకులు, పండితులు, పెద్దవారందరూ కలిసి మన ప్రపంచ దేశాల్లో ఎన్ని వేద గ్రంథాలు ఉన్నాయో, ఎన్ని ధర్మశాస్త్రాలు ఉన్నాయో మనము ఈ గ్రంథాలన్నీ ఒక చోటన తీసుకొచ్చి ఈ గ్రంథాల గురించి ఒక్కసారి మనం అందరం కూడా మాట్లాడుకుందామని చెప్పి ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి పెద్దలు, నాయకులు, పండితులు, శాస్త్రులు వీళ్ళందరూ కలిసి ఒక పెద్ద సభను ఏర్పాటు చేసుకుని ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి గ్రంథాన్ని తీసుకొచ్చి ఒక దిక్కున పేర్చారంట. అయితే చాలా గ్రంథాలు ఉండడం వల్ల ఒక దాని మీద ఒకటి అలాగా ఈ ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి ఈ గ్రంథాలు, ఈ శాస్త్రాలు, ఈ వేద గ్రంథాలన్నీ తీసుకుని ఒకదాని మీద ఒకటి పేర్చుకుని వెళుతున్నప్పుడు అందులో కొంతమంది వ్యక్తులు అన్న మాట ఏంటంటే, అరే అన్ని గ్రంథాల్లో కల్లా బైబిల్ గ్రంథాన్ని ఎందుకు పైన పెట్టారు మీరు? ఆ బైబిల్ అనే గ్రంథాన్ని తీసేయండి, దాని అడుగు భాగాన్ని పెట్టండిరా అని చెప్పారంట. అప్పుడు మరొక వ్యక్తి అన్న మాట ఏంటంటే, సరే మీరు ఎందుకు ఈ పైన ఉన్నటువంటి ఈ పరిశుద్ధమైన గ్రంథాన్ని మీరు ఎందుకు అడుగును పెట్టారో ఈ విషయం మీకు తెలుసా అని అడుగుతూ, మీరు ఎందుకు ఈ గ్రంథాన్ని అడుగును పెట్టారో మీకు తెలిస్తే ఆ విషయాన్ని, ఆ గ్రంథం అసలు మీరు అడుగు పెట్టలేరు అన్నారట. అప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటి, ఎందుకు పెట్టాము, అసలు ఎందుకు అడుగు పెట్టారు అని అడిగినప్పుడు ఈయన చెప్పిన మాట ఏంటంటే, ప్రపంచంలో కల్లా గ్రంథాల్లో కల్లా విలువైన గ్రంథం బైబిల్ గ్రంథం, గ్రంథాలన్నిటికంటే పునాది అయినటువంటి గ్రంథం బైబిల్ గ్రంథం అని చెప్పాడంటండి. దేవునికి స్తోత్రం. చూడండి దేవుని బిడ్డలారా, బైబిల్ చాలా ప్రాముఖ్యమైన గ్రంథం. ఇది పైన పెట్టినటువంటి గ్రంథాన్ని తీసుకొచ్చి కిందన పెట్టినప్పుడు బైబిల్కి ఇష్టమైన బిడ్డలు చెప్పిన మాటది, గ్రంథాలన్నిటికంటే విలువైన గ్రంథం, గ్రంథాలన్నిటికీ పునాది కలిగిన గ్రంథం అని చెప్పారు. వెంటనే వీళ్ళు ఏం చేశారంటే, ఈ అడుగునున్నటువంటి ఈ పరిశుద్ధ గ్రంథాన్ని తీసేసి ఇప్పుడు దీన్ని సెంటర్లో పెడదాం, ఇప్పుడు ఏం చెప్తాడో చూద్దాం అని చెప్పేసి అడుగునున్నటువంటి ఈ పరిశుద్ధ గ్రంథాన్ని తీసి గ్రంథాలన్నిటిలో సెంటర్లో మధ్య భాగంలో ఈ గ్రంథాన్ని పెట్టారండి. అప్పుడు మరలా అదే వ్యక్తి ఏమన్నాడంటే, అసలు మీరు ఈ గ్రంథాన్ని ఎందుకు మీరు సెంటర్లో పెట్టారో తెలిస్తే అది మరలా తీసేస్తారు మీరు అన్నాడండి. అయితే ఎందుకు పెట్టామో మీరు చెప్పండి అని అడిగినప్పుడు ఆయన అన్న మాట ఏంటి, గ్రంథాలన్నిటికంటే కేంద్ర బిందువు పరిశుద్ధమైన గ్రంథం బైబిలే అని చెప్పాడంటండి. ప్రైజ్ ది లార్డ్. మరలా వెంటనే ఈ మధ్యలో ఉన్నటువంటి గ్రంథాన్ని తీసి మరలా పైన ఎక్కడైతే మొదటి గ్రంథాన్ని పెట్టారో మరలా అదే స్థానంలో తీసుకెళ్ళి వాళ్ళు పెట్టారంట. అప్పుడు మరలా ఆ వ్యక్తి అన్నమాట, మరలా ఈ గ్రంథం ఎందుకు పైకి వచ్చిందో తెలుసా, గ్రంథాలన్నిటికంటే పరిశుద్ధమైన గ్రంథం, ప్రాముఖ్యమైన గ్రంథం, పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం ఒక్కటే అని చెప్పాడంటండి. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఈ గ్రంథం మానవ జీవితాన్ని బ్రతికించే గ్రంథం. ఈ గ్రంథం చదువుతున్నప్పుడు నీలా పాపాలను ఎత్తు చూపించే గ్రంథం. ఈ గ్రంథం చదువుతున్నప్పుడు
నీ బ్రతుకులను, నా బ్రతుకులను మార్చగలిగే సామర్థ్యత కలిగిన గ్రంథం. ఈ గ్రంథం చదువుతుంటే దేవుడు నీతో స్పష్టంగా మాట్లాడే గ్రంథం, పరిశుద్ధమైన గ్రంథం. అందుకే అన్ని గ్రంథాలకి అనేకమైన పేర్లు ఉంటాయి, కానీ ఈ ఒక్క గ్రంథానికి మాత్రమే ఇది పరిశుద్ధమైన గ్రంథంగా పరిగణించబడింది. దేవునికి స్తోత్రం. ప్రపంచంలో కల్లా ఎక్కువ అమ్మబడుతున్నటువంటి గ్రంథము కూడా బైబిల్ గ్రంథమే. మీరు చూడండి, యూట్యూబ్లోకి వెళ్ళి కొట్టి చూడండి, గూగుల్లోకి వెళ్ళి కొట్టండి, ఏ గ్రంథమైనా ప్రపంచంలో కల్లా ఎక్కువ అమ్మబడుతున్న గ్రంథం ఏంటో ఒక్కసారి మీరు యూట్యూబ్లో కానీ గూగుల్లో కానీ వెళ్ళి కొడితే బైబిల్ అని చూపిస్తుంది. ఎందుకంటే ఇది మానవ జీవితాన్ని బ్రతికించే గ్రంథం. మనిషిని మత మార్పులకు మార్చేది కాదు, మనిషి యొక్క విలువ ఏంటో గుర్తించి వారి జీవితాలను సరిచేసి నడిపించి దిద్దగలిగే సామర్థ్యత కలిగిన గ్రంథమే పరిశుద్ధమైన గ్రంథం, అది బైబిల్ గ్రంథం. ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో ఈ పరిశుద్ధమైన గ్రంథంలో నుంచి దానియేలు గ్రంథం, ఇది చాలా విలువైన గ్రంథం, శక్తి కలిగిన గ్రంథం. దానియేలు గ్రంథంలో నుంచి ఈరోజు మనము 5వ అధ్యాయం నుండి 4వ వచనం వరకు ఉన్నటువంటి ఆ మాటలు చదువుకొని దాంట్లో ఉన్న సారాంశాన్ని మీకు కొద్దిగా క్లుప్తంగా వివరించాలని ప్రభుపేట మనం చేస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, బైబిల్లో 40 మంది ప్రవక్తల చేత రాయబడినటువంటి గ్రంథం అని పండితులు చెప్పిన రీతిగా, చరిత్రకారులు చెప్తున్న రీతిగా ఈ గ్రంథం 40 మంది ప్రవక్తల చేత పరిశుద్ధాత్మ దేవుడు వారి నోట, వారి చేతుల ద్వారా వ్రాయించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇందులో చిన్న ప్రవక్తల గ్రంథాలని, పెద్ద ప్రవక్తల గ్రంథాలని కూడా రాయబడి ఉంది. ప్రవక్తల గ్రంథాల్లో అంటే చిన్న ప్రవక్తలు, పెద్ద ప్రవక్తలు, కానీ గ్రంథాలు చిన్న ప్రవక్తలు, పెద్ద ప్రవక్తలుగా గ్రంథాలు పరిగణించబడ్డాయి. ఇందులో మరి పెద్ద ప్రవక్తల గ్రంథాలుగా పరిగణించబడినటువంటి గ్రంథాలు 5 గ్రంథాలు ఉన్నాయి. అందులో 5 గ్రంథాల పేర్లు చెప్పి అందులో ప్రాముఖ్యమైన ఒక గ్రంథంలో ఉన్నటువంటి విషయాన్ని మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. 1 దానియేలు, ఏస్కేలు, ఇర్మియా, యెషయా, విలాప వాక్యాలు. ఈ 5 పుస్తకాలు కూడా పెద్ద ప్రవక్తల పుస్తకాలు అని రాయబడి ఉన్నది. ఏదేమైనప్పటికీ దేవుని బిడ్డలారా, ఈ దానియేలు గ్రంథం చాలా లోతైనటువంటి విషయాలను నేర్పించేది, మన జీవితాలకు చాలా విలువైనటువంటి పుస్తకం దానియేలు గ్రంథం. దానియేలు గ్రంథం 5వ అధ్యాయంలో ఈనాటి కాల వాక్య సందేశం మనం నేర్చుకోబోతున్నాం. మొదటి వచనాన్ని నేను చదువుతున్నాను, జాగ్రత్తగా మీరు అందరూ గమనించాలని ప్రభుపేట మనం చేస్తున్నాను. రాజగు బెల్షస్సరు తన అధిపతులలో 1000 మందికి గొప్ప విందు చేయించి ఆ 1000 మందితో కలుసుకొని ద్రాక్షారసము త్రాగుచుండెను. బెల్షస్సరు ద్రాక్షారసము త్రాగుచుండగా తానును, తన అధిపతులను, తన రాణులను, తన ఉపపత్నులను వాటిలో ద్రాక్షారసము పోసి త్రాగునట్లు తన తండ్రి యగు నెబుకద్నెజరు యెరూషలేములోని ఆలయంలో నుండి తెచ్చిన వెండి బంగారు పాత్రలను తెమ్మని ఆజ్ఞ ఇచ్చెను. అందుకు వారు యెరూషలేములోని దేవుని నివాసమగు ఆలయములో నుండి తీసుకున్న సువర్ణ ఉపకరణములను తెచ్చి ఉంచగా రాజును, అతని అధిపతులను, అతని రాణులను, అతని ఉపపత్నులను వాటిలో ద్రాక్షరసము పోసి త్రాగిరి. వారు బంగారము, వెండి, ఎత్తడి, ఇనుము, కర్ర, రాయి అని వాటితో చేసిన దేవతలను స్తుతించుచు ద్రాక్షరసము త్రాగుచుండగా అని రాయబడింది. జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని పరిశీలన చేద్దాం. దేవుని బిడ్డలారా, ఈ దానియేలు గ్రంథం ఇశ్రాయేలు ప్రజలు 70 సంవత్సరాలు బబులోను సామ్రాజ్యానికి కొనుకోబడిన తర్వాత బబులోను సామ్రాజ్యాన్ని మొట్టమొదటిసారిగా పరిపాలించినటువంటి రాజు నెబుకద్నెజరు. ఇతని కాలంలో యెరూషలేములో ఉన్నటువంటి దేవుని ఆలయమును, సొలొమోను నిర్మించినటువంటి దేవుని ఆలయమును తుత్తనీయలుగా చేసి దేవాలయములో ఉంచబడినటువంటి పరిశుద్ధమైన ఉపకరణములు తీసుకొని, వెండి బంగారం కలిగిన పాత్రలు తీసుకొని బబులోను చెరకి కొనుకోబడతాడు. వాడితో పాటు కొన్ని వందల మంది యూదులను తీసుకుని వెళ్ళిపోతాడు. అయితే నెబుకద్నెజరు కాలం అయిపోయిన తర్వాత
అంటే చరిత్ర అంతా మీకు చెప్పడానికి సమయం లేదు కనుక ఈ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాన్ని మాత్రమే మీకు వివరించాలని ఆశపడుతున్నాను. నెబుకద్నెజరు గర్వముతో, అహంకారముతో దేవుని దూరం అయిపోయి, దేవుని కంటే నేనే గొప్పవాడుగా ఊహించుకొని గర్వించి చివరికి భూమి అడుగు భాగానికి వెళ్ళిపోయినట్లుగా అడవిలోకి వెళ్ళిపోయి గడ్డి తిని పశువులాగా ప్రవర్తించినటువంటి స్థితిలోకి వెళ్ళిపోతాడు. అలాంటి స్థితిలోకి వెళ్ళిపోయిన తర్వాత నెబుకద్నెజరు తన తప్పును తెలుసుకొని తన పాపములు విడిచిపెట్టి పశ్చాత్తాపపడి ఆకాశం వైపు కన్నులెత్తి దేవుని వైపు స్తుతిస్తూ మరలా దేవునికి ప్రార్థన చేసినప్పుడు కోల్పోయినటువంటి తన సామ్రాజ్యాన్ని మరలా దేవుడు నెబుకద్నెజరు రాజుకి దేవుడు అనుగ్రహిస్తాడు. పశ్చాత్తాప పడిన తర్వాతే మరలా తిరిగి నెబుకద్నెజరుకి దేవుడు తన రాజ్యాన్ని, బబులోను సామ్రాజ్యాన్ని తన చేతికి మరలా అప్పగించాడు. అతని కాలం అయిపోయిన తర్వాత, అతడు చనిపోయిన తర్వాత అతని కుమారుడైనటువంటి బెల్షస్సరు ఇతడు చేసినటువంటి భయంకరమైన ఒక పాపం ఉంది దేవుని బిడ్డలారా. ఏంటి ఆ పాపం అంటే, బెల్షస్సరు ఏం చేశాడంటే తన అధిపతులు 1000 మందిని గొప్ప విందు చేయించి ఆ 1000 మందితో కలుసుకొని ద్రాక్షారసం తాగుచుండెను. బెల్షస్సరు ఏం చేశాడంటే అధిపతులను 1000 మందిని పిలిపించుకొని ఆ 1000 మందితో కలిసి ఉపపత్నులను, రాణిలను పిలిపించుకొని దేవుని మందిరములో ఉన్నటువంటి ఉపకరణములను తీసుకొని తన తండ్రి తెచ్చినటువంటి దేవాలయంలో ఉన్నటువంటి పరిశుద్ధమైన ఉపకరణాలు తెచ్చినటువంటి ఆ ఉపకరణాలు తన కుమారుడైన బెల్షస్సరు తీసుకొచ్చి ఆ పరిశుద్ధమైన ఉపకరణంలో ద్రాక్షరసం పోసుకొని ఆ 1000 మందితో అధిపతులతో కలిసి తానును ఉపపత్నులను, రాణిలను కలిసి ఆ బంగారు పాత్రలో పోసుకొని ద్రాక్షరసం త్రాగుచున్నారట. దేవుని బిడ్డలారా, ఎంత భయంకరమైనటువంటి పాపం అండి. గమనించారా? దేవుని మందిరములో దేవుని సన్నిధితో నింపబడినటువంటి పాత్రలు, దేవుని పని కొరకు ఉపయోగపడుచున్నటువంటి పాత్రలు, దేవుని దేవాలయములో, పరిశుద్ధమైన దేవాలయములో నిర్మించబడినటువంటి ప్రత్యేకింపబడిన పాత్రలు, తండ్రి తప్పు చేస్తే ఆ తండ్రి చేసిన తప్పుకు శిక్ష పడిందనే విషయం కొడుకుకు తెలుసు. కానీ తండ్రి మరలా తన పాపములు ఒప్పుకున్నప్పుడు, రాజ్యాన్ని తిరిగిచ్చినప్పుడు తన కుమారుడైనటువంటి బెల్షస్సరుకి ఏం రావాలంటే పశ్చాత్తాపం రావాలి, మారు మనసు రావాలి. తండ్రి కంటే భయంకరమైన పాపం చేశాడు ఇక్కడ. ఏంటి ఆ పాపం అంటే, దేవాలయములో దేవుని పని కొరకు, పరిచర్య కొరకు ఉపయోగపడుచున్నటువంటి విలువైన ఎండి బంగారు పాత్రలు తీసుకొని దానిలో మందు పోసుకొని, ద్రాక్షారసం పోసుకొని 1000 మంది అధిపతులను పిలిపించుకొని, రాణిలను, ఉపపత్నులను పిలిపించుకొని అందులో ద్రాక్షారసం పోసుకొని తాగుతూ రాళ్ళ చేత నిర్మించబడినటువంటి విగ్రహము దేవతలను పూజిస్తూ ఇష్టం వచ్చినట్లుగా తన జీవితాన్ని జీవిస్తున్నాడు. దేవుని బిడ్డలారా, దేవుడు ఏ విషయంలో అయినా నీకు క్షమించచ్చేమో కానీ దేవుని మందిరంలో పాడు చేసే ఉపకరణాల విషయంలో కానీ తప్పు చేస్తే దేవుడు క్షమించడు. ఈ రాత్రి నీకు ఒక హెచ్చరిక, దేవుని మందిరములో ఉండే ప్రతి వస్తువు అది దేవునిదని గుర్తించాలి. దేవుని మందిరంలో ఉన్న ప్రతి వస్తువు అది దేవునికి మహిమార్థంగా పనిచేస్తుందనే విషయాన్ని గుర్తించాలి. ఏది నెగ్లెక్ట్ చేయదు. అది చాలా విలువైన వస్తువు. అది దేవుడు ఎదుటి వారికి ప్రేరేపిస్తే తప్ప అది పరిశుద్ధమైన మందిరంలోకి రాదు. దేవుడు వాళ్ళు ప్రేరేపించి, ఇదిగో నువ్వు ఈ వస్తువు కొనమ్మా, లేకపోతే ఈ వస్తువును తీసుకో దేవుని మందిరానికి, దేవుడు ప్రేరేపిస్తే తప్ప కానీ వారు ఆ వస్తువుని తీసుకొచ్చి మందిరంలో తీసుకుని రాలేరు. అలాంటి వస్తువుని ఒకవేళ నువ్వు నెగ్లెక్ట్ చేస్తూ విచ్చలవిడిగా వాడుతూ దాన్ని పాడు చేస్తున్నావేమో, జాగ్రత్త. ఈ బెల్షస్సరుకి పట్టిన గతి నీకు ఒకవేళ పడుతుంది. దేవుని బిడ్డలారా, ఏం జరిగిందో తెలుసా? ఎప్పుడైతే ఆ పరిశుద్ధమైన పాత్రను అందులో ద్రాక్షరసం పోసుకొని, మందు పోసుకొని తాగుతున్నాడో వెంటనే దేవునికి కోపం వచ్చింది.
పరిశుద్ధమైన పాత్రను అపవిత్రుడిగా చేశాడు, దాన్ని అపవిత్రతగా మార్చాడు, అపవిత్రంగా మార్చేశాడు బెల్షస్సరు. రండి, ఆ గడియలోనే 5వ వచనం, మానవ హస్తపు వ్రేళ్ళు కనబడి దీపము దగ్గర రాజు యొక్క నగరంలో గోడపోత మీద ఏదో ఒక రోత రాయుచున్నట్లు ఉండెను. రాజు ఆ హస్తమును రాయుట చూడగా అతని ముఖము వికారమాయెను. అతడు మనస్సునందు కలవరపడగా అతడు నడుము కీళ్లు వదిలి అతని మోకాళ్ళు గడగడలా వణుకుచు కొట్టుకొనుచుండెను. ఆ గడియలోనే ఎప్పుడైతే పరిశుద్ధమైన పాత్ర అయినటువంటి వెండి బంగారం కలిగిన పరిశుద్ధ పాత్రము, ఆ పాత్ర అయినటువంటి దేవుని మందిరంలో తీయబడినటువంటి పాత్రను అపవిత్రపరిచాడో, వెంటనే దేవునికి కోపం వచ్చింది. ఒక్కసారి ఆలోచించేద్దాం. సొలొమోను నిర్మించినటువంటి మానవ హస్తములతో నిర్మించబడినటువంటి దేవుని ఆలయం, మనుషుల చేత నిర్మించబడినటువంటి వెండి బంగారం కలిగినటువంటి పాత్రలు, వాటిని పాడు చేస్తేనే దేవుడు ఊరుకోలేదు, వాటిని పాడు చేస్తేనే దేవుడు క్షమించలేకపోయాడే. దేవుని మందిరములో ఉన్నటువంటి ఆ వెండి బంగారం కలిగిన పాత్రలను అపవిత్రతగా మారిస్తేనే దేవునికి కోపం వచ్చింది. ఒక్కసారి ఆలోచించాయి. మానవుల చేత నిర్మించబడినటువంటి మందిరంలో ఉన్న ఉపకరణాలు అవి. దానికంటే విలువైనది ఇంకేంటి తెలుసా? బైబిల్ చెప్తుంది, నీవు దేవుని ఆలయమై ఉన్నావు, దేవుడు నీలో నివసిస్తున్నాడు. ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల నేను వాడిని పాడు చేస్తాను అన్నాడు దేవుడు. చూడండి దేవుని బిడ్డలారా, కొత్త నిబంధనలోకి వచ్చినటువంటి విధానం మనం చూసినట్లయితే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో అంటాడు, మీరు దేవుని ఆలయమై ఉన్నారు. We are the temple of God. The Spirit of God is in us. దేవుని ఆత్మ మనలో ఉంది, మనము దేవుని ఆలయమై ఉన్నాం. ఆనాడు బెల్షస్సరు కాలంలో దేవాలయంలో ఉపకరణమును పాడు చేస్తేనే దేవుడు ఊరుకోలేదంటే, మరి నీ అవయవాలను పాడు చేస్తే దేవుడు ఊరుకుంటాడా? మానవుల చేతులతో నిర్మించబడినటువంటి మందిరములో ఉపకరణములు పాడు చేస్తేనే దేవుడు ఊరుకోలేదు, మరి దేవుని చేతుల ద్వారా మనం నిర్మించబడ్డాం. మన శరీరంలో ఉన్న ప్రతి అవయవము కూడా దేవుని యొక్క తాకిడితో వచ్చినవి, దేవుని హస్తములతో నిర్మించబడినవి. నీ చేతులు దేవుడు చేతులతో నిర్మించబడ్డాయి, నీ కన్నులు దేవుని చేతులతో నిర్మించబడ్డాయి, నీ చెవులు దేవుని చేతులతో నిర్మించబడ్డాయి, నీ పాదాలు నీ కాళ్ళు దేవుని చేతులతో నిర్మించబడ్డాయి, నీ హృదయం, నీ గుండె, నీ కిడ్నీ, నీ లివర్, ఇవన్నీ కూడా దేవుని హస్తాలతో నిర్మించబడ్డాయి. ఇవి కూడా దేవుని ఉపకరణాలే. గమనించుకో ప్రియ దేవుని బిడ్డలారా, దేవాలయంలో ఉన్నటువంటి మానవుల హస్తములతో నిర్మించబడినటువంటి వస్తువును పాడు చేస్తేనే దేవుడు ఒప్పుకోలేదే, మరి నిన్ను నన్ను నిర్మించినటువంటి ఈ ఉపకరణాలు, ఈ చెయ్యి దేవునికి ఒక ఉపకరణం, ఈ నోరు దేవునికి ఒక ఉపకరణం, ఈ కన్ను దేవునికి ఒక ఉపకరణం, ఈ చెవి దేవునికి ఒక ఉపకరణం, ఈ గుండె దేవునికి ఒక ఉపకరణం, ఈ కాళ్ళు దేవునికి ఒక ఉపకరణం. ఇందులో ఏది పాడు చేసినా దేవుడు నిన్ను పాడు చేస్తాడు. జాగ్రత్త సుమి. ఈరోజు చాలామంది లోకంలో దేవుడిచ్చిన పరిశుద్ధమైన అవయవాలను అపవిత్రులుగా మార్చేస్తున్నారండి. త్రాగుడికి, స్మోకింగ్కి, వ్యభిచారానికి, లోకానికి, భయంకరమైన వ్యసనాలకి బానిసలైపోయారు. ఇదే చేతులతో పాపం చేస్తున్నారు, ఇదే కాళ్ళుతో పాపము, ఇదే కళ్ళుతో పాపము, ఇదే హృదయముతో పాపము, ఇదే అవయవాలతో భయంకరమైనటువంటి పాపముతో అపవిత్రులుగా చేసేస్తున్నారు ఈ శరీరాన్ని. ఈ అవయవాలు ఏ మానవుడు నిర్మించలేడు, ఏ డాక్టర్ నిర్మించలేడు, ఏ సైంటిస్ట్ నిర్మించలేడు, ఒక దేవుడు తప్ప. ఒక దేవుడు తప్ప. ఒక కన్ను పోతే కన్ను తయారు చేసే వ్యక్తి భూమి మీద ఆవడలేడు. జాగ్రత్త, నీ అవయవాలు దేవునికి ఆలయమై ఉన్నాయని గుర్తుపెట్టుకో.
నీ ఇష్టం వచ్చినట్లు నీవు జీవించడానికి దేవుడు నిన్ను నిర్మించలేదు. తనకి ఇష్టం వచ్చినట్లుగా దేవుడు నిన్ను స్తుతించ, ఆయనకి ఇష్టం వచ్చినట్లుగా నువ్వు జీవించబడాలని ఆయన నిన్ను నిర్మించుకున్నాడు. అది గమనించుకో. ప్రతి అవయవము కూడా దేవుని చేతులతో తాకబడినవి, దేవుని హస్తాలతో నిర్మించబడినవి. చెట్లు కలుగునుగాక అన్నాడు, కలిగాయి. ఆకాశం కలుగునుగాక, భూమి కలుగునుగాక, సూర్య చంద్రులు కలుగునుగాక, మాటతో అవి పలకబడ్డాయి. కానీ మనుషుడు కలుగునుగాక అనలేదైనా. తన స్వరూపమందు ఒక నరుని నిర్మించాలని దేవుడు ఆలోచన చేసుకొని మట్టిని తీసి బొమ్మను చేసి దానికి జీవవాయువును పోయగా మనిషి జీవాత్మ అయ్యాడు. కొత్త నిబంధనలు అంటాడు కదా, నేను విలువ పెట్టి మిమ్మల్ని కొనుక్కున్నాను, మీరు మీ సొత్తు కాదు, మీరు నా సొత్తు. జాగ్రత్త. అపవిత్రంగా మార్చేసినటువంటి పరిశుద్ధమైన పాత్రను ముట్టితేనే బెల్షెజర్ కోపం వచ్చింది, దేవునికి కోపం వచ్చేసింది. ఈ అవయవాలన్నీ దేవునివి, దేవుని కొరకు వాడండి, దేవుని కొరకు ఉపయోగించండి. చక్కటి స్వరం ఉంటే దేవుని కొరకు పాడండి. వ్యర్థమైన పాటలు పాడడం కాదు, వ్యర్థమైన మాటలు మాట్లాడడం కాదు. చక్కని చేతులుంటే దేవుని కొరకు ఈ చేతులు స్తుతించినట్లుగా సహాయం చేయలాగా, దేవునికి ఇష్టమయ్యేలాగా, దేవునికి ఇష్టలుగా ఉండటానికి ఈ చేతులు ఉపయోగించండి. నీ కాళ్ళు రెండు దేవుడు మంచిగా ఇస్తే దేవుని కొరకు పరిచర్య కొరకు పాటుపడండి. నీ చెవులు దేవుని కొరకు దేవుని మాటలు వినేలాగా నీ చెవులను పరిశుద్ధంగా ఉంచుకోండి. నీ కన్నులు దేవుని చూడడానికి నీ కళ్ళును పరిశుద్ధంగా ఉంచుకోండి. మన అవయవంలో ఉన్న ప్రతి అవయవము కూడా దేవుని యొక్క ఉపకరణం అని గుర్తించుకో. మనమే దేవుని ఆలయమై ఉన్నాం. దేవుడు మనలోకి వచ్చేసాడు. సొలొమోను కాలంలో దేవాలయంలో ఉన్న దేవుడు ఇప్పుడు మన కాలంలో, కొత్త నిబంధనలు అపోస్తుల కాలంలోకి మన మధ్యలోకి వచ్చేసాడు. ఆయన మనలో ఉన్నాడు. నీ దేహాన్ని నువ్వు పాడు చేస్తే దేవుడు నిన్ను పాడు చేస్తాడు. అది నీది కాదు, నీది కాదు, దేవుని ఆలయం, దేవుని ఆలయం. గుర్తుపెట్టుకో దేవుని బిడ్డలారా, గుర్తుపెట్టుకో. గుర్తుపెట్టుకో, దేవుని ఆలయమై ఉన్నావు. దేవుని ఆలయమై ఉన్నటువంటి మనము ఈ ఆలయాన్ని ఎప్పటికప్పటికీ మనం పరిశుద్ధంగానే మార్చుకుందాం, పరిశుద్ధంగానే ఉంచుకుందాం. ఇది అపవిత్రుడిగా చేసుకోవద్దు. ప్రభు రక్తము చేత ఎప్పటికప్పుడు మనల్ని మనం శుద్ధి చేసుకుందాం. ఆయన వాక్యము చేత మనం సరి చేసుకుందాం. ఈ ఆలయము దేవుణ్ణి స్తుతించాలి కానీ అపవిత్రంగా మారకూడదు. ఈ ఆలయంలో దేవుడు ఉండాలి కానీ దెయ్యాలు ఉండకూడదు. ఈ ఆలయంలో దేవుడు పని చేయాలి కానీ దెయ్యపు ఆత్మ పని చేయకూడదు. నీ దేహమే దేవుని ఆలయము గనుక ఆ ఆలయంలో పరిశుద్ధుడైన దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు, సృష్టికి ఆధారభూతుడైన దేవుడు మన లోపల నివాసం చేస్తున్నాడనే విషయం గుర్తుపెట్టుకో. దేవుడు నీలో ఉన్నంత వరకే నీకు వెలుగు ఉంటుంది. దేవుడు నీలో లేకపోతే నీ జీవితమే చీకటి, నీ బ్రతుకే అగాధం, నీ హృదయమే అయోమయమైపోతుంది. దేవుడు నీకు వెలుగుగా ఉన్నాడు గనుక నీ జీవితం వెలుగుగా మారుతుంది. అదే దేవుడు నీలో నుంచి బయటకు వెళ్ళిపోతే, అదే దేవుడు నీలో నుంచి బయటకు వెళ్ళిపోతే, లేకపోతే నీ జీవితమే ఒక అగాధం, ఒక చీకటి. దానిని ఎవరు వెలిగించలేరు. ఎవరి వల్ల కూడా అది సాధ్యము కానే కాదు. ఈ రాత్రి ఒక నిర్ణయం తీసుకుంటావా? నీ దేహముతో ఎలాంటి పాపాలు చేసావో దేవుని దగ్గర ఒప్పుకుంటావా? నీ శరీరం అని ఎన్నోసార్లు నువ్వు నీ శరీరాన్ని పాడు చేసుకున్నావు. మత్తు పానీయాలకి అలవాటైపోయావు. పరిశుద్ధమైన నోరును అపవిత్రునిగా మార్చేసుకున్నావు. పరిశుద్ధమైన శరీరాన్ని అపవిత్రునిగా మార్చేసుకున్నావు. ఈరోజు ప్రభు ఆ అవకాశాన్ని ఇస్తున్నాడు. తిరిగి మరలా వస్తే నేను మరలా నిన్ను పరిశుద్ధినిగా చేస్తాను, నీతిమంతునిగా చేస్తాను. తిరిగి వచ్చేయి. తప్పిపోయిన కుమారుడు బుద్ధి వచ్చినప్పుడు ఎలాగైతే తిరిగి వచ్చాడో, మరలా దేవుడు నీకు ఒక అవకాశం ఇస్తున్నాడు.
తప్పిపోయిన నెబుకద్నెజరు ఎలాగైతే చివరి గడియకు మరలా తిరిగి దేవుని దగ్గరికి వచ్చాడో మరలా తిరిగి వచ్చాయి. పడిపోయిన సంసోను చివరి గడియలో ఎలాగైతే మరలా దేవుని దగ్గరికి వచ్చాడో మరలా తిరిగి వచ్చాయి. వారి జీవితాలను కట్టిన దేవుడు ఈ రాత్రి నిన్ను కడతాడు, నీ జీవితాన్ని కడతాడు, నీ బ్రతుకును మారుస్తాడు, నీ కుటుంబాన్ని కడతాడు, నీ ఇంటిని కడతాడు. ఈ వాక్యం నీ కొరకే, నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు బాగుపడాలని నీ ఆలయాన్ని, నీ శరీరాన్ని దేవునికి ఎంతో ఇష్టం, ప్రీతికరమైనది. హృదయం అనే తలుపు దగ్గర తట్టుచున్నాడు. ఎప్పుడు తలుపు తీస్తావా అని ఆయన నీతో సహవాసం చేయాలని, నీలో ఉండాలని ఇష్టపడుతున్నాడు. ఈరోజు ఆయనకి నీ హృదయాన్ని ఇస్తావా? నీ శరీర అవయవాలు దేవునికి బలియాగంగా సమర్పించుకుంటావా? నీ దేహమే దేవుని ఆలయమని గుర్తించుకొని యు ఆర్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్, మన దేవుని క్రీస్తు యొక్క అవయవాలమై ఉన్నామని గుర్తుపెట్టుకోండి. గమనిద్దాం. ఈ సందర్భం మన ముందుకెళ్ళి ఆ బెల్షస్సరుకి వచ్చేటువంటి కళ, ఆ గోడ మీద రాసినటువంటి రోత యొక్క భావం చాలా అద్భుతకరంగా ఉంటుంది. దేవుని చిత్తమైతే 2వ ఎపిసోడ్గా ఆ వాక్యాన్ని మనం నేర్చుకుందాం. చిన్న ప్రార్థన చేస్తాను. ఈ రాత్రి ఈ వాక్యం ఉన్న నీవు నీ జీవితాన్ని మార్చుకుంటే, నీ దేహం అనే ఆలయంలోకి నా యేసయ్య ఉండాలని, నా పరిశుద్ధాత్మ దేవుడు నీలో పని చేయాలని ఇష్టపడుతున్నాడు. ఆయన నీ జీవితంలోకి వచ్చి నీ కుటుంబాన్ని కట్టాలని ఇష్టపడుతున్నాడు. నిన్ను వెలుగుకరంగా మార్చాలని ఇష్టపడుతున్నాడు. కోల్పోయిన నీ జీవితాన్ని, పడిపోయిన నీ జీవితాన్ని, పతనమైపోయిన నీ బ్రతుకులను మరలా బ్రతికించాలని, వెలిగించాలని, నిన్ను వెలుగుకరంగా మార్చాలని, ఆయన బిడ్డగా నిన్ను చేర్చుకోవాలని ఇష్టపడుతున్నాడు. తిరిగి ఆయన దగ్గరికి వస్తావా? నీ జీవితం చాలా విలువైనది, నీ బ్రతుకు చాలా విలువైనది. ఒక్కసారి నీ జీవితం పోతే మరలా తిరిగి రాదు. భక్తులు పోల్చారు, మనిషి జీవితం నీటి బుడగ వంటిదని, ఆవిరి వంటిదని పోల్చాడు. యోబు అంటాడు, మనిషి జీవితము నీడ వంటిది. చాలా విలువైనది, చాలా విలువైనది, చాలా విలువైనది. ప్రభు దగ్గరికి వచ్చేద్దాం, ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాం మీకోసం. ఈరోజే దేవుడు నీతో మాట్లాడుంటే రాత్రి పశ్చాత్తాపడు. దేవుని సన్నిధిలో మనం అందరం కలిసి ప్రార్థన చేసుకుందాం. ప్రేయర్. ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. అందరూ ప్రార్థనలో ఉండండి. థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. దేవా నీకు వందనాలు, పరిశుద్ధుడా మీకు స్తోత్రాలు తండ్రి. హల్లెలూయా, 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 హల్లెలూయా. తిరిగి రాదు, తిరిగి రాదు నీ జీవితం, తెలుసుకో ఒక్కసారి నిజం. తిరిగి రాదు, తిరిగి రాదు నీ జీవితం, తెలుసుకో ఒక్కసారి ఈ నిజం. విన్నావా, ఇది విన్నావా, యేసయ్య పిలుపు నీవు విన్నావా? విన్నావా, ఇది విన్నావా, యేసయ్య పిలుపు నీవు విన్నావా? తిరిగి రాదు, తిరిగి రాదు నీ జీవితం, తెలుసుకో ఒక్కసారి ఈ నిజం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవా మీకు వందనాలు, స్తోత్రాలయ్యా. దానియేలు గ్రంథంలో నుంచి నెబుకద్నెజరు కుమారుడైన బెల్షస్సరు చేసినటువంటి పాపము, పరిశుద్ధమైన మందిరములోను, పరిశుద్ధమైన మందిరంలో ఉపకరణములోను పాత్ర తీసుకొని దాంట్లో మందు పోసుకొని తాగితేనే నీకెంతో కోపం వచ్చి బెల్షస్సరుకి ఆ రాత్రి నిద్ర పట్టనీయకుండా కలవరపడుతూ ఎముకలను కీళ్ళు వంపువై ప్రభా జారిపోనట్లుగా తండ్రి, ఆ కీళ్ళు వదిలేసినట్లుగా నీ వాక్యంలో సెలవిస్తుంది. మరలా అతనికి బ్రతుకు లేదు, మరలా అతనికి జీవం లేదు. ఆ కలభావం అయిన తర్వాతే వెంటనే ఆయన హతుడయ్యాడు ప్రభా. దేవాలయంలో పాడు చేసే ఉపకరణాన్ని పాడు చేస్తేనే, అంత తప్పు చేస్తేనే ఆ వ్యక్తిని క్షమించలేకపోయావు.
ఎందుకంటే అది విలువైనటువంటి ఉపకరణాలని. మీరు ఈ దేహమే దేవుని ఆలయం అని చెప్పారు. ఈ ఆలయమును పాడు చేస్తే నేను మిమ్మల్ని పాడు చేస్తానన్నావు. ఈరోజు ఎంతోమంది తాగి స్మోకింగ్ చేసి వారి దేహాలు పాడు చేసేసుకున్నారు. లివర్ పోయిందని, కిడ్నీలు పాడైపోయాయని, హార్ట్ ఫెయిల్యూర్ అయిపోయిందని, అవయవాలన్నీ కూడా పాడైపోయాయని ఎంతోమంది చెప్తున్నప్పుడు వింటున్నాను ప్రభా. ఎందుకంటే నీ ఆలయాన్ని వాళ్ళు పాడు చేశారు కనుక మీరు వాళ్ళ ఆలయాన్ని పాడు చేసేసారు, ఆ దేహాన్ని పాడు చేసేసారు. ఎందుకంటే ప్రభా మీరు చెప్పారు, మీరు దేవుని ఆలయమై ఉన్నారు, దేవుని ఆత్మ మీలో ఉన్నది, జాగ్రత్త అని చెప్పారు. నీ మాటలు విని కూడా చాలామంది ఇంకా నీ వైపు త్రిప్పబడలేదు ప్రభా. ఈ రాత్రి వాక్యం ఎంతమంది వారు విన్నారు, ఎంతమంది హృదయాలకి ఈ వాక్యము ప్రభా హృదయం అనే తలుపు తెరిచారో, తప్పిపోయిన కుమారుని పట్టుకున్నట్లుగా, సంసోను తిరిగి బ్రతికించినట్లుగా ప్రభా మళ్ళా నాయనా ఈ వాక్యం ఉన్న ప్రతి బిడ్డని జీవం పోయండి, వెలిగించండి, వెలుగుతో నింపండి. ఈ దేహం అనే ఆలయాన్ని పాడు చేసుకోండి, నీకు ఇష్టంగా ఉండడానికి నీ కృపచేత నింపి నడిపిస్తున్నామని మహిమయు ఘనతయు ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసయ్య పాదాలు పట్టుకొని మిక్కిలి బ్రతుకులాడు వేడుకొనుచున్నాను పరలోకమందున్న మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.